మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఈ దినమందు సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివి మొదటి వచనాన్ని ఈ దినమందు ధ్యానం చేద్దాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయనా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ రెక్కల కింద భద్రపరిచారు, జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, ఈ సమయమందు నీ వాక్యము, నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకున్నాం, దీవించుతాన్ని ఆశీర్వించు నాయన. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు, సేవకుని బలపరిచే నీ మాటలు అందించి మీరే మాకు సహాయపడుమని మా సహాయకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి, యోనాతాను గురించి వ్రాయబడి ఉంది. అంటే దావీదు యెస్సై కుమారుడు కాగా యోనాతాను రాజైన సౌలు కుమారుడు. రాజుల పిల్లలకు సామాన్యుల పిల్లలకు తేడానే ఉంటుంది, అవునా? రాజుల పిల్లలు రాజుల పిల్లలే, సామాన్యుల పిల్లలు సామాన్యులే. ధనవంతులు ధనవంతులే, దరిద్రులు దరిద్రులే. ధనవంతులతో దరిద్రులు సహవాసము చేయలేరు, ధనవంతులు దరిద్రులతో సహవాసము చేయలేరు. రాజుల ఓద వేరు, దరిద్రుని ఓద వేరు. దావీదు కుటుంబము సామాన్యమైన కుటుంబం. దావీదునకు ఇంకా వివాహము కాలేదు. దావీదునకు వివాహం కాకముందే దేవునికి ఇష్టంగా బతికిన వాడు, రెండవదిగా గొల్యాతును చంపినాడు. అది 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ తన్ను ప్రేరేపించగా
సింహమును ఎలుగుబంటిని చంపినవాడు. యుద్ధములో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని అన్నాడు 17:50లో. మరి అలాంటి దావీదును యోనాతాను ప్రేమించుట. ఎందుకు ప్రేమించినాడు యోనాతాను దావీదును అంటే, తన తండ్రి చేయలేని, తాను చేయలేని, ఇశ్రాయేలు చేయలేనటువంటి కార్యాన్ని, యుద్ధాన్ని దావీదు చేసినాడు. గొల్యాతు మీదకి సౌలు పోయింటాడు, యోనాతాను పోయింటాడు. సైన్యం వెళ్ళినప్పటికీ వారితో కాలేదు. దేవుడు ఎవరి ద్వారా తాను మహిమ పొందాలనో వారి ద్వారా ఆయన తన్ను మహిమపరుచుకుంటాడు. ఎవరిని దేవుడు సిద్ధపరుస్తాడో వారిని ఆయన వాడుకుంటాడు. అన్నగారు ఉన్నారు ముగ్గురు, కానీ దేవుడు వారిని వాడుకోలేదు. సౌలు ఉన్నాడు, ఎప్పుడో దేవుడు తనను విసర్జించేసినాడు. యోనాతాను ఉన్నాడు, కానీ తాను కూడా యుద్ధానికి వెళ్ళినట్టుగా కనిపించదు. అయితే ఎవరు చేయలేని కార్యము దావీదు చేశాడు. గొల్యాతును చంపాడు. అతని తలబట్టుకొని యెరూషలేమునకు వచ్చినాడు. సౌలు అడిగినాడు అబ్నేరును, అబ్నేరు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అంటే, అబ్నేరు అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నాకు తెలియదు అన్నాడు. దావీదుని పిలిచి అడిగినప్పుడు దావీదు అన్నాడు, నేను బెత్లెహేమీయుడైన యెస్సై అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను అని 17:58లో మనం చూస్తాం. నీ దాసుడైన యెస్సై కుమారుణ్ణి, అవునా, మా నాయన నీ దాసుడు, మేము నీ దాసులం అని వినయముతో పలికినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. పలు సందర్భాల్లో దావీదు వచ్చి సౌలుతో మాట్లాడినాడు, కానీ అంతగా యోనాతాను పట్టించుకోలేదేమో తెలియదు. ఎందుకంటే సౌలునకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదే కదా వచ్చేది. దావీదు రావాలా, వీణ వాయించాలా, ఆ దురాత్మ వెళ్ళిపోవాలా. ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తున్న మాట ఏమిటంటే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అని ఉంది. ఒకరి హృదయాలు ఒకరివి కలిసిపోయినాయి, అవునా? యోనాతాను హృదయం, దావీదు హృదయం రెండు ఏకమైనవి అంట. సాధ్యమేనా? ఇద్దరు ఒకటైతారా? ఇద్దరు ఒకటి కాగలుగుతారా? అయినారు అని వాక్యం చెబుతూ ఉంది. అయినారు అని వాక్యం చెబుతూ ఉంది. మామూలుగా అయితే ఇద్దరు ఒకటి అంటే, సహజంగా చెప్పుకోవాలంటే భర్త భార్య ఇద్దరు ఒకటి కావచ్చు. ఎందుకు? ఏక శరీరం కాబట్టి. మరొక పురుషుడు ఎట్లేకమవుతారు? అయితే దావీదు హృదయము లేదా యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఏకమాయను, కలిసిపోయెను, ఇద్దరొకటే అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కలిసిపోయెను.
యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, అతన్ని ప్రేమించినాడు. అవునా? యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించినాడు. ప్రాణ స్నేహితుడు. మనం ముందే చెప్పుకున్నాం, గొప్పింటి పిల్లంతోనిక బీదింటి పిల్లోడెట్టు స్నేహము చేయలేరు. ఆనాడు బల్లెక్కటివి, ఆనాడు స్కూల్ ఎక్కటివి. అవునా? ఈనాడైతే స్కూల్ ఉన్నాయి కాబట్టి స్కూల్లో ఏ తరగతి వాళ్ళు ఆ తరగతి వాళ్ళు ఏకమవుతారు. వాడు బీదోడు కావచ్చు, వాడు ఉన్నోడు కావచ్చు. అవునా? స్కూల్లో సమానం, స్నేహం సమానం. అవునా? స్నేహితుల మధ్య కులమత భేదాలు ఉండవు. స్నేహితుల మధ్య కులమత భేదాలు ఉండవు. వాడు తక్కువ కులమోడే, నాది ఎక్కువ కులం కదా, ఎట్లా మేము కలిసి ఫ్రెండ్షిప్ చేయాలా, ఎట్లా మేము కలిసి తిరగాలి అని అనుకోరు. ఏ కులస్తులైనా ఒకే రకంగానే ఉంటారు స్కూల్లో. అది కూడా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, అతని ప్రేమించినాడు. ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు అంటే దావీదు కోసమై ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు యోనాతాను. వీడు నా స్నేహితుడు అట్లా. అవునా? వీడు నా స్నేహితుడు కాబట్టి నా స్నేహితుని ఏమైనా అంటే నేను ఒప్పుకోను. వీడు నా ప్రాణ స్నేహితుడు ఏమనంటే నేను ఒప్పుకోను అనే మాట మనం చూస్తాం. నిజమే, ప్రాణ స్నేహితుని కోసమై ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఉడక మనకు ప్రాణ స్నేహితుడు. ఆయన మనందరి కోసమై ప్రాణం పెట్టినవాడు అనేది గుర్తుంచుకుందాం. యవనాతాను హృదయం అనే మాట ఉంది. ఎలా ప్రేమించినాడు ఇంకా అంటే చూద్దాం. బైబిల్లో 19వ అధ్యాయం 2వ వచనంలో, 19వ అధ్యాయం 2వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను అనే మాట రాయబడి ఉంది. అర్థమైంది మాట? సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి, బహు ఇష్టము గలవాడై ఉండి, బహు ఇష్టం గలవాడై ఉన్నాడంట. ఇదెక్కటి ప్రేమలో ఏం కథను చూడండి. బహు ఇష్టం. దావీదు అంటే ఏమన్నా తనకు బహు ఇష్టం, ఇష్టంగా ప్రేమించినాడు. బహు ఇష్టం గలవాడై ఉండి అనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 20వ అధ్యాయం 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనంలో యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత ప్రమాణము చేయించినాడు, మరలా ప్రమాణం చేయించినాడు. ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన వాడు అనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. వీరి గురించి అట్లా పక్కన పెడితే కనుక ఆది కాండం కొంచెం చూడండి. ఆది కాండంలో రాయబడిన మాట 44వ అధ్యాయము 30వ వచనం. ఆది కాండము 44వ అధ్యాయము 30వ వచనము చూడగా, కావున
తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళునప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఉపయోగవచనం అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అన్న మాట ఉంది. అవునా? ఇక్కడ యూదా యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు. బెన్యామీన్ ఎవరు? యోసేపు తమ్ముడు. యూదా ఎవరు? వీరి అన్న. అవునా? లేయా కుమారులు. యాకోబునకు యోసేపు మీద ప్రేమ ఎక్కువ. అందుకోసమే 10 మంది కంటే ఎక్కువ ప్రేమించినాడు కాబట్టి ఆ ప్రేమను వాళ్ళు దూరం చేసినారు. యోసేపును దూరం చేసినారు, తండ్రికి దూరం చేసినారు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో యువరాజుగా పరిపాలిస్తున్నాడు. వారి దగ్గరికి పోయినారు యోసేపు అన్నగారు. మేము యాకోబు కుమారులము, మేము 10 మందిమి. అవునా? బెన్యామీను ఉన్నాడు, అతడు 11వ వాడు. ఇట్లా వారి సంగతిని చెప్పిన తర్వాత ఇప్పుడు యోసేపు వారిని పట్టుకున్నాడు. ఈసారికి ఈ పత్యం తీసుకుని వెళ్ళి మీరు మీ ప్రాణాలు ఈ కరువును తీర్చుకోండి అని చెప్పినాడు. తర్వాత వచ్చేటప్పుడు మాత్రము మీ తమ్ముణ్ణి తీసుకురండి అని తెలియజేశారు. ఆ తర్వాత ఈ అన్నగారందరూ కూడా, యాకోబు కుమారులందరూ కూడా యాకోబుతో బతిమాలుకొని, అవునా, బెన్యామీను తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు బెన్యామీన్ను యోసేపు తన యుద్ధ పెట్టుకోవడానికి అతని మీద ఒక నింద మోపాడు. అది నింద కాదులు కానీ ప్రేమతో అట్లా చేశాడు. అయితే ఇప్పుడు బెన్యామీను పంపించకపోవటం వలన యూదా యోసేపును బతిమాలుకుంటున్నాడు. 18వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. యూదా అతని సమీపించి అన్నమాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు యూదా అంటే, తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళునప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే చచ్చిపోతాడు. అవునా? ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవటం వలన అతడు చనిపోతాడు. అంటే తండ్రి ప్రాణము కుమారుని ప్రాణముతో పెనవేసుకొని ఉంది. కుమారుడు కనిపించకపోగా తన ప్రాణం పోతుంది అని యూదా యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు గుడక బెన్యామీన్ను ప్రేమించినాడు. తన అన్న చనిపోయాడని చెప్పేసి బెన్యామీన్ ఎక్కువగా ప్రేమించినాడు. అతని ప్రాణముతో ఇతని ప్రాణం పెనవేసుకొని ఉంది అనేది అర్థమవుతుంది. అనగా బెన్యామీను కనిపించకపోతే యాకోబు ప్రాణం పోయినట్టే, అంతగా ప్రేమించినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచన చేద్దాం, కొన్ని మాటలు చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథానికి వచ్చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 1:26లో మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనము చూడాలి. 26వ వచనములో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ చిత్తమును నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను.
నా యందు నీకున్న ప్రేమ బహు వింతైంది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైంది అని అన్నాడు దావీదు. యోనాతాను చనిపోయినాడు, ప్రాణ స్నేహితుడు చనిపోయినాడు, యుద్ధములో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దావీదు అంటున్నాడు, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దావీదు? నా సహోదరుడా యోనాతానా, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైంది, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైంది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైంది అని దావీదు యోనాతాను యొక్క ప్రేమను బయలుపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైంది, మనోహరుడవు నువ్వు, అతి ప్రియుడవు నీవు అని దావీదు తన స్నేహితుడైన యోనాతానును గురించి మాట్లాడుచుకున్నాడు. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నుదులు నశించిపోయిరి, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నుదులు నశించిపోయిరి అని అక్కడ మరణ శోకము శోకించినట్టుగా దావీదు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నారు. జ్ఞాపకము చేసుకునుట, అవునా? చనిపోయిన యోనాతానును జ్ఞాపకం చేసుకునుట, అతని ప్రేమను జ్ఞాపకం చేసుకునుట, తాను ఎలా ప్రేమించినాడో జ్ఞాపకం చేసుకునుట. ఈ మొదటి అధ్యాయము 15 నుంచి 27 వరకు దావీదు విలాపం కనిపిస్తుంది. ఎలా విలపించినాడో కనిపిస్తుంది, ఎలా తన బాధను వ్యక్తం చేసినాడో కనిపిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రాణం పెట్టే స్నేహితుడు చనిపోయినాడు కాబట్టి దావీదు శోకించినాడు, ఏడ్చినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. నా యందు నీకున్న ప్రేమ అన్నాడు. దావీదు యోనాతానుతో తనకున్న అసాధారణమైన స్నేహాన్ని గురించి, తమ భక్తి మరణ ఆలోచనలో ఏకత్వం అనే వాటిలో దావీదు వివరించినాడనే మాట మనకు కనిపిస్తుంది. మరి విశేషించి ఇశ్రాయేలీలకు తరువాత రాజుగా దేవుడు దావీదును ఎంచుకున్నాడని యోనాతాను ఎలాంటి ఈర్ష్య కానీ దుఃఖము కానీ లేకుండానే అంగీకరించినాడు. మామూలుగా అయితే సౌలు తరువాత యోనాతాను రాజు కావాలి, కానీ దావీదు యోనాతాను తండ్రి తర్వాత రాజు అయితన సంగతి తెలిసి కూడక దావీదు మీద ఎటువంటి ఈర్ష్య కానీ దుఃఖము కానీ పగ కానీ పెట్టుకున్నవాడు కాదు యోనాతాను. యోనాతాను అన్నాడు, నువ్వే రాజు కాబోతున్నావు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు అనే మాట తెలియజేశాడు. నిజమే, రాజుల గ్రంథాల్లో చూస్తే కనుక తాను రాజు కావడానికి బతుకున్న రాజుని చంపే వాళ్ళు ఉన్నారు, తాను రాజు కావడానికి బతుకున్న వారిని చంపే వాళ్ళు ఉన్నారు. కానీ యోనాతానుకు దావీదు రాజు అయితని సంగతి తెలిసి కూడక దావీదును ఎక్కువగా ప్రేమించినాడు. ప్రేమలో స్వార్థము ఉండదు, ప్రేమలో అసూయ ఉండదు, ప్రేమలో అవునా ఏముండదో మరి పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 13 రాశాడు. ప్రేమను గురించి రాసినాడు. ప్రేమను గురించి చక్కగా తాను వివరించినట్టుగా
దేవుని వాక్యం మనకు చెప్తుంది. అవునా? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూడగా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అహంకారమును మనసును ఉంచుకొనదు కదా. ఇట్లా అన్నీ కూడా రాసుకుంటూ వచ్చినాడు పౌలు భక్తుడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంతో గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకు మించి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినాడు. మనము అపరాధులమని తెలిసి ప్రేమించినాడు. మనము పాపులమని తెలిసి ప్రేమించినాడు. అవునా? మనము దేవునికి వ్యతిరేకులమని తెలిసి కూడా ఆయన ప్రేమించినాడు. మనల్ని ప్రేమించాడు. మనల్ని మాత్రమే కాదు, తనను అప్పగింపనయున్న యూదాను కూడా ఆయన ప్రేమించినాడు. తాను అప్పగింపబడు రాత్రి యూదా కాళ్ళు కడిగినాడు. దేవుని ప్రేమలో స్వార్థము లేదు. దేవుని ప్రేమలో డంబము లేదు. దేవుని ప్రేమ స్వచ్ఛమైంది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని రక్షించుకున్నాడు. మన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తంతో మనం కడిగి పరిశుద్ధపరిచినాడు. ఇందులో మనకు ప్రేమ కనిపిస్తుంది. ఆయన శిలువలో ఉండగానే కింద ఎంతోమంది దూషించారు, అవమానపరిచినారు. ప్రభు ఒక మాట పలికినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. చివరి సమయంలో ఆయన క్షమాపణ కోరినాడు. ఆయన కొట్టిన వారిని క్షమించమని అడిగినాడు. ఉమ్మి వేసిన వారిని క్షమించమని అడిగినాడు. అవునా? చేతుల్లో చిల్లులు కొట్టిన వారిని, కళ్ళలో పొడవాటి మీద కొట్టిన వారిని, డొక్కలో బల్లెం పొడి పొడిచిన వారిని, శిరస్సు మీద ములకిటం పెట్టి కొట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారు తెలియదు, వీరిని క్షమించుము. యేసయ్య ప్రేమ చివరికి బందిపోటు దొంగ కూడా మార్చబడని కారణము ఆయన ప్రేమ. అంతే. యేసయ్య ప్రేమ ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగే ప్రేమ. ఆ విధంగా ప్రభు వారిని ప్రేమించాడు. అభాగ్యులమైన మనలను ఆయన ప్రేమించినాడు. ఈ దినము ఈ విధంగా వాక్యాన్ని వినే కృప ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనలో ద్వేషాలు, కక్షలు లేకుండా యేసు ప్రభు ప్రేమించినట్టుగా, యోనాతాను దావీదును ప్రేమించినట్టుగా, దావీదు యోనాతాను ప్రేమించినట్టుగా, పౌలు ఆ ప్రేమను చెప్పినట్టుగా మనమందరం కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. విన్న మా హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని, ఎందరైతే వాక్యం వినగలిగిన వారి జీవితంలో కార్యం జరిగించమని, ప్రతిఫలం దయచేయమని, యోనాతాను వలె ప్రేమించుటకు, దావీదు వలె ప్రేమించుటకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ప్రేమించుటకు మీరు మాకు కృపానుగ్రహించి దర్శించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.